హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసరికి మనం నిత్యం వాడుకునే వస్తువులు ఉంటాయి కదండి. బియ్యము, పప్పులు, కందిపప్పు అవన్నీ డైలీ వాడుకుంటాం కదండి. అవన్నీ ఎలా స్టోర్ చేయాలో ఈ వీడియోలో మంచి మంచి టిప్స్ చెప్పానండి. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ వచ్చేసరికి పసుపు ఉంటుంది కదండి. పసుపు అనేది మనం కొంచెం డబ్బాలో వేస్తామండి. వేసిన తర్వాత మనం అలానే పెట్టేస్తామండి. అలానే పెట్టినప్పుడు పసుపు కింద పోవడము, పురుగులు అనేవి లోపల పోవడము అలా జరుగుతుంది కదండి. అలా లేకుండా పసుపు ప్యాకెట్ అనేది ఎలా క్లోజ్ చేయాలో ఇప్పుడు చూపించబోతున్నానండి. చూడండి, మనం ఒక పేపర్ పెట్టేసుకొని మనము స్పూన్ ఉంటుంది కదండి, ఆ స్పూన్ని కాల్ చేసుకొని పెట్టేసుకున్నామంటే అది అలా అతకపోతుందండి. డైరెక్ట్గా పెట్టద్దండి. డైరెక్ట్గా పెడితే అది అతుక్కొని మన స్పూన్కే వచ్చేస్తుందండి. అలా లేకుండా మనం పేపర్ పెట్టి ఇలా పెట్టేసుకున్నామనంటే అది క్లోజ్ అయిపోతుందండి. ఇప్పుడు పడిపోతుందన్న బాధ ఉండదండి. మనం మామూలుగా గుళ్ళో పెట్టుకుంటాం కదండి, అలా పెట్టేసుకోవచ్చండి. అలమార్లో పెట్టుకునే దానికి కూడా ఉంటుందండి. అందుకోసమనే ఈ టిప్ అయితే చాలా బాగుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు వచ్చేసరికి మనం పసుపు ఎక్కువగా తెచ్చుకుంటామండి. ఎక్కువగా తెచ్చుకున్నప్పుడు పసుపు అనేది స్టోర్ చేసుకోవాలి అని అంటే ఈ టిప్ ఫాలో అయితే సరిపోతుందండి. మనం పసుపు వేసుకునే డబ్బాలో ఒక టిష్యూలో వచ్చేసరికి కల్లుప్పు ఉంటుంది కదండి, రాళ్ళ ఉప్పు ఉంటుంది కదా, ఆ రాళ్ళ ఉప్పుని మనము ఫోల్డ్ చేసుకొని పెట్టుకున్నాము అని అంటే పసుపు అనేది ఎక్కువ రోజులు ఉంటుందండి. మామూలుగా పసుపులో పురుగులు అనేవి వచ్చేస్తాయండి. చెక్క పురుగులు అంటారు కదండి, ఆ పురుగులు వస్తాయండి. ఆ పురుగులు రాకుండా ఉండాలంటే మీరు ఈ టిప్ ఫాలో అయితే సరిపోతుందండి. చూడండి, ఇలా మనం ఎక్కువ పసుపు ఉంటే 1-2 అట్లా తయారు చేసుకొని పెట్టుకుంటే సరిపోతుందండి. ఓన్లీ ఉప్పు వేసుకొని మనం పెట్టేసుకున్నామంటే పసుపు అనేది ఎక్కువ రోజులు స్టోర్ అయ్యి ఉంటుందండి. తప్పకుండా ఈ టిప్ ఫాలో అవ్వండి. ఇప్పుడు వచ్చేసరికి నెక్స్ట్ టిప్లోకి వెళ్దామండి. ఈ టిప్ ఏంటంటే బియ్యం అండి. బియ్యం అనేవి మనం ఎక్కువగా తెచ్చి పెట్టుకుంటాం కదండి. మనం అప్పటికప్పుడు తెచ్చుకునేది కాదు కదా. ఒక 25 kgs, కొంతమంది అయితే ఎక్కువ 50 kgs అట్లా తెచ్చుకుంటారండి. మన తెచ్చుకున్నప్పుడు ఎక్కువ రోజులు వస్తాయి కదండి. తక్కువ మెంబర్స్ ఉంటే ఎక్కువ రోజులు వస్తాయండి. అలా ఉన్నప్పుడు మనకు పురుగులు పడతాయండి. బియ్యంలో అయితే చెక్క పురుగులు, తెల్ల పురుగులు, అంతా పురుగులన్నీ ఎక్కువ వచ్చేస్తాయండి. కొంచెం వస్తే చాలండి, ఇంకా ఎక్కువ అయిపోతాయండి. అలా లేకుండా ఉండాలంటే ఈ టిప్ ఫాలో అయితే సరిపోతుందండి. చలికాలంలో అయితే ఇంకా ఎక్కువగా ఉంటాయండి. అలాంటప్పుడు మనము ఒక టిష్యూ పేపర్ తీసుకొని దాంట్లో పసుపు, మిరియాలు అండి వేసేసి మనము లోపల పెట్టేసుకున్నాము. మనం క్యాన్ ఉంటుంది కదండి, బియ్యం వేసుకునే క్యాన్ ఉంటుంది కదండి, ఆ డబ్బాలో పెట్టేసుకున్నాము అని అంటే పురుగులు అనేవి బియ్యానికి పట్టకుండా ఉంటాయండి. ఎక్కువ ఉంటే ఒక 2 ప్యాకెట్లు తయారు చేసుకోండి. టిష్యూస్ ఉంటాయి కదండి, ఆ టిష్యూస్లో వేసేసుకొని మనం పసుపు, మిరియాలు వేసేసుకొని మనం బియ్యం వేసుకుంటాం కదండి, ఆ డబ్బాలో పెట్టుకున్నామంటే ఎన్ని సంవత్సరాలు ఉన్నా సరే బియ్యంలో అయితే పురుగులు అనేవి రాకుండా ఉంటాయండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇవి నిజంగా చాలా వర్కౌట్ అవుతాయండి. తప్పకుండా ట్రై చేయండి. ఇప్పటివరకు వీడియో చూసారు కదండి, ఇప్పటివరకు లైక్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా లైక్ చేయండి. మీరు చేసే లైక్ వచ్చేసరికి నాకు రికమెండేషన్స్కి వెళ్తుందండి. రికమెండేషన్స్కి వెళ్తే ఎక్కువ మంది చూసేదానికి ఛాన్స్ ఉంటుందండి. ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుందండి. అందుకని అంతగా చెప్తున్నాను. తప్పకుండా లైక్ చేయండి. చూడండి, ఇప్పుడు వచ్చేసరికి పప్పులు అనేవి మెత్తబడిపోతాయండి. మనకి ఎక్కువ రోజులు ఉంటే మెత్తబడిపోవడం, పురుగులు రావడం అలా ఉంటుంది కదండి. అలా మెత్తబడకుండా ఉండాలి అని అంటే మనం కొబ్బరి చిప్ప ఉంటుంది కదండి, ఆ కొబ్బరి చిప్పని మనం పప్పుల్లో వేసి పెట్టాము అని అంటే మెత్తగా అవ్వకుండా, పురుగులు పట్టకుండా ఎన్ని రోజులైనా సరే బాగుంటాయండి. తప్పకుండా ఇది కూడా ట్రై చేసి చూడండి. ఇలా ఈజీగా మనకు కొబ్బరి చిప్పలు దొరుకుతాయి కదండి, అది పెట్టేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు వచ్చేసరికి నెక్స్ట్ టిప్లోకి వెళ్దామండి. ఇది వచ్చేసరికి రాక్ సాల్ట్ అండి. అది లా ఉప్పు అంటారు కదండి, ఆ లా ఉప్పు అండి. ఇది వచ్చేసరికి మెత్తగా అయిపోతుందండి. మెత్తగా అయిపోయి లోపలంతా నీరు వచ్చేసినట్టు చెమ్మగా అలా అయిపోతుందండి. అలా అవ్వకుండా ఉండాలంటే ఈ టిప్ ఫాలో అయితే సరిపోతుందండి. ఏం లేదండి, కొబ్బరి చిప్ప ఉంటుంది కదండి, ఆ చిప్పని లోపల పెట్టేసుకున్నామనంటే తడి అంతా ఆ కొబ్బరి చిప్పకే ఉంటుందండి. ఆ తడి అనేది పీల్చేసుకుంటుంది కాబట్టి మనకి లోపల అనేది చెమ్మ లేకుండా, తడి లేకుండా ఎన్ని రోజులైనా సరే ఉప్పు అనేది ఫ్రెష్గా ఉంటుందండి. మనం ఏ రోజైతే పోసినామో నెక్స్ట్ మనకు అయిపోయేసరికి కూడా అలానే ఉంటుందండి. తప్పకుండా ఈ టిప్ కూడా ట్రై చేయండి. ఇప్పుడు వచ్చేసరికి కందిబేడలు కూడా మనం తెచ్చుకున్నప్పుడు కొంచెం పచ్చిగా ఉన్నప్పుడే వాళ్ళు ప్యాకింగ్ చేసి పెడతారండి. అలాంటప్పుడు మన దగ్గరకు వచ్చేసరికి పురుగులు పట్టడము అలా అయిపోతుందండి. అలా అవ్వకుండా ఉండాలంటే మనం కొంచెం సేపు ఎండలో పెట్టడము, లేకుంటే మనము వేయించుకోవడం అలా చేస్తాం కదండి. అలా కాకుండా కొంచెం నూనె తీసుకొని మనం వంటల్లో వేసుకుంటాం కదండి, ఆ నూనె కొంచెం పసుపు వేసేసుకొని మనం కందిపప్పులో కలిపి పెట్టేసుకున్నామంటే ఎన్ని సంవత్సరాలు ఉన్నా సరే కందిపప్పు పురుగు పట్టకుండా బాగుంటుందండి. తప్పకుండా ఇది కూడా ట్రై చేయండి. మీకు ఈ టిప్స్ అన్నిట్లో ఏ టిప్ నచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి ఉపయోగపడుతుంది అని కూడా తప్పకుండా షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఉంటుందండి, అది హిట్ చేశారంటే నేను పెట్టేవన్నీ మీకు వెంటనే వస్తాయండి. నా ఛానల్లో మంచి టిప్స్ ఉన్నాయండి. ఒక్కసారి అవి కూడా చూడండి. మీకు ఏ టైప్ ఆఫ్ వీడియోస్ కావాలో కూడా కామెంట్ చేయండి.
చూడండి ఈ విధంగా మనం కలిపి పెట్టేసుకున్నాము అని అంటే ఎన్ని రోజులైనా సరే కందిపప్పు అనేది పురుగు పట్టకుండా చాలా నీట్గా చాలా ఫ్రెష్గా ఉంటుందండి. తప్పకుండా ఇలా ట్రై చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి నేను పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అండి. తప్పకుండా నా ఛానల్ని సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కూడా చూడండి, చూడలేకపోతున్నారండి, తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ.